నీ పేరమ్మా? పాలు వెంకటరత్నం. ఏ ఊరు నుంచి వచ్చా? విజయవాడ ఈస్ట్ దేవుని యూనివర్సిటీ. ఎందుకు వచ్చావమ్మా ఇప్పుడు ఇక్కడికి? మా నాయకుడిని, మా అభిమాన నాయకుడు, ప్రజల గుండె, ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తున్న నాయకుడిని చూడడానికి అంత దూరం నుంచి రావడం జరిగింది. ఖచ్చితంగా ఆయన చూసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు వెళ్తారని ఆశిస్తున్నాం. ఎందుకు జగన్ గారు అంటే నీకు అభిమానమా, లేకపోతే ఆయన మంచి పనులు చేస్తున్నారని? అసలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైతే తన రాజకీయ చరిత్రలో ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరితో పొత్తులు పెట్టుకోవాలా, ఎవరితో సింగిల్గా ఎవరితో గుంపులుగా రాలా. గుంపుల్ని విడదీయడానికి సింగిల్గా వచ్చింది పులి. ఇదే పులివెందుల బిడ్డ. ఆనాడు రాజశేఖర రెడ్డి ఏనాడైతే నా బిడ్డ తప్పు జాతి విడి చేయండి తప్ప తప్పు చేయకపోతే విడి తీయడానికి మా బిడ్డను వీడలేదని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉన్నారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. పులివెందుల బిడ్డ అని మీరు అన్నారు, మరి పులివెందుల్లోనే ఓడిస్తానని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు కదా. అమ్మ మాట చెప్తా, కుటుంబం ఒకటైనా రాజకీయం వేరు అవ్వచ్చు, కానీ రాజకీయ వారసుడు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప షర్మిలమ్మ కాదు. ఎందుకంటే షర్మిలమ్మ కూడా రాజకీయ నాయకురాలే, ఒప్పుకుంటా. కానీ ఆనాడు అన్న వదిలిన బాణం అన్నావు, మా ఈరోజు ఆ బాణం ఎటెళ్ళిపోయినా అని అడుగుతామన్నా. మా అన్న వదిలిన బాణం అన్నావు కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు షర్మిలమ్మ గారు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను ఎవ్వరూ వదిలిన బాణాన్ని కాదు, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మాత్రమే. తెలంగాణలో ఒక అవినీతివంతుడిని గద్దె దించాను, ఇక్కడ కూడా అదే జరపడానికే నేను ఇక్కడ కూతురుగా వచ్చాను అని చెప్పేసి అంటున్నారుగా. తెలంగాణ కోడలుగా అక్కడ చేశాను, ఇక్కడ ఏపీ బిడ్డగా కూడా ఇక్కడ చేయాలని చెప్పేసి వచ్చానని చెప్తున్నారు కదా. అమ్మ ఏపీ బిడ్డగా రావాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పాడు, మా కూతురు కొడుకు ఒక లైన్లో ఉండొచ్చేమో కానీ మా కొడుకు మటుకు నా అడుగు జాడలో నడుస్తాడు, నా అడుగు జాడలో ఉంటాడు, మాట తప్పడు మడమ తిప్పడు అని ఆనాడు అసెంబ్లీ సమావేశం చెప్పాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ప్రజల కోసం నేను వచ్చాను, పేద వర్గాల కోసం నేను వచ్చాను, బడుగు బలహీన వర్గాల కోసం నేను వచ్చాను తప్ప ఈ దుష్ట సదిష్టం కోసం నేను రాలేదని అన్నాడు చెప్పాడు. అసలు ఈ సిద్ధం ఒక ఏంటి? అసలు ఎందుకు ఈ సిద్ధం అనే కాన్సెప్ట్ ఏంటి అసలు జగన్ గారు? అమ్మ ఒక మాట చెప్తా, ఎంతోమంది రాజకీయ నాయకులు కార్యక్రమాలు పెడుతున్నారు, కానీ దానికి అనుకూలంగా జగన్మోహన్ ఒక కార్యక్రమం పెడితే దానికి దీనికి తేడా మీరే గమనించమని అడుగుతామన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడైతే ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ సునామీ వస్తుంది తప్ప ఎక్కడ కూడా అవినీతి అనేది లేదు. అవినీతి పాలన వాళ్ళు కాబట్టి జనాలు లేరు. జన సునామీ అని మీరు అంటున్నారు, కానీ అందరినీ డబ్బులు ఇచ్చి లేదంటే మీరు వీటికి రాకపోతే కనుక మీకు పథకాలు రావు అవి అని చెప్పి తరలిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు కదా అన్న మాట చిన్న రిజన్ చెప్తా. ఇదే మా విజయవాడలో ఒక అవ్వకి పెన్షన్ కోసం ఎన్ని సంవత్సరాలు తిరిగిండో ఇదే మైకి తిక్కి విజయవాడ రండి తీసుకెళ్తా. ఈనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే వాలంటరీ వ్యవస్థ పెట్టంగానే ఆ వాలంటరీ వ్యవస్థ నేరుగా ఇంటికి వెళ్ళి ఏంటి మీ సమస్య అని అడిగితే ఇదయ్యా పలానా సమస్య అంటే ఈరోజు అదే కాగితాలు ఇచ్చిన సచివాలయం కలిస్తే 2 నెలలను పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నా ముసలాంకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే అది మగతనం. మరి పెన్షన్ అంటున్నారు, ఈ పెన్షన్లు కానీ పథకాలు కానీ కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే, టీడీపీ కానీ జనసేన కానీ ఇతర పార్టీలకి ఇవ్వట్లేదు, అందట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. సరేనమ్మా, మంచి క్వశ్చన్ వేసావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా, ఒకరిని అడగండి, వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు ఒకళ్ళు చెప్పండి. వైసీపీ కార్యకర్తలు ఎప్పుడయ్యారు తెలుసా? ఆయన చేస్తున్న మంచి సంక్షేమానికి అభిమానంగా అయ్యారు, అంతే తప్ప ఎప్పుడు రాలా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తన జగన్మోహన్ రెడ్డి గుర్తించారు కనుక
3648 కిలోమీటర్లు ఇడిపల్లిపాక నుంచి ఇచ్చాపురం దాకా అడుగులు అడుగు తన బిడ్డ తనయుడి జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు రాజశేఖర రెడ్డిగా ఏ మాట చెప్పాడు, అది మా తనయుడి కొడుకు నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి చేస్తారని ఒకే ఒక్క ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మీద నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో, దేవుడి దయతో ప్రతి ఒక్కటి టైం టు టైం, డేట్ టు డేట్, క్యాలెండర్తో సహా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందిస్తానంటే ఈరోజు దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కూడా తెలియజేస్తారు. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. ఒక్క సంక్షేమం ఇస్తే అభివృద్ధి కాదు, కంపెనీలు రావాలి, పిల్లలకి జాబులు రావాలి, అలాంటివి ఏమీ లేకోకుండా ఒక్క సంక్షేమమే ఇస్తే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, నెక్స్ట్ వలస వెళ్ళిపోయే అవకాశం ఉంది ఏపీ ప్రజలు మొత్తం అని అంటున్నారు కదండి. అమ్మ అభివృద్ధి అంటే ఏంటి నాకు అర్థం కాదు, మీకే చెప్పండి. అంటే కంపెనీలు రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి అంటున్నారు కదండి. సరే కదా, అభివృద్ధి అంటే కంపెనీ వస్తేనే అభివృద్ధి. ఒక రాజధాని కూడా లేదంటున్నారు. కాదమ్మా, ఒక కంపెనీ వస్తే అభివృద్ధి అంటే గ్రామం బాగుపడితే అభివృద్ధి కాదా? ఒక కుటుంబం బాగుపడితే, పేద కుటుంబం బాగుపడితే అభివృద్ధి కాదా? ఏది అభివృద్ధి? ఆనాడు మొన్న కూడా కేటీఆర్ గారు చెప్పారు, తిన్నాడు దొన్నపోతులు డబ్బు ఉన్నోళ్ళు ఆ డబ్బు పేదవాడికి ఇస్తే ఏం నొప్పి, మీకేం నొప్పి అని అడుగుతా ఉన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మగతనం ఏంటంటే ఆయన చెప్పాడంటే చేస్తాడు, ఆ మంచితనం ఆయనది. ఆయన ఎదిరించే మగాడు మనగాడి పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముద్రించబోతున్నాడు, ప్రతి పేదవాడి ధనవంతుడు అవ్వబోతున్నాడు. మరి మీరేమో ఇలా అంటున్నారు, మరి ఒకవైపు బాబు గారేమో రండి తరలి రండి అనే సభలు పెట్టేసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఆయన హామీ ఇస్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? అమ్మా నేను జాబ్ గ్యారంటీ నేను బూట్ అదే అన్నాడు కదా. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 40,000 అనుభవాలు అంటున్నావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసా అంటున్నావు. రండి జనాల్లోకి రండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తేలిద్దాం. ఈరోజున నిరుపేద కుటుంబం నుంచి ఒక డాక్టర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక కమిషనర్ అవ్వాలి, లేకపోతే ఒక మంత్రి పదవి సంపాదించాలి, వాళ్ళు కూడా పేదవాళ్ళు అన్న ఒక ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తెస్తే ఏమంటే పప్పుగా ఇంగ్లీష్ అంటే ఈయన కొత్త కనిపెట్టే పాపం పవన్ కళ్యాణ్ గారు నాకు కొత్తగా తెచ్చింది, ఆన్లైన్లో చేస్తాను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంట. మరి మీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టదు, ఇంటికి కాలేజీ పంపిస్తాం బొక్క, డబ్బులు బొక్క కదా సార్ అంటే నేను చెప్తుంది. దయచేసి మీరు సిద్ధమని జగన్ గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కూడా సిద్ధమని వస్తున్నారు. మరి దానికి మీరు ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తా. ఎక్కడే తేలిపోయింది మా నమ్మకం నువ్వే జగన్ స్టార్ట్ చేసింది ఎవరండి? మా నమ్మకం నువ్వే జగన్ స్టార్ట్ చేసింది ఎవరు? మీరు చెప్పండి. మా నమ్మకం తెలియజేసాను స్థాపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరిని ఫాలో అవ్వాల్సిందే తప్ప ఎవరిని చూసి ఫాలో అయ్యాల్సిన అవసరం లేదు. సోనియా గాంధీ కూడా చెప్పింది, జగన్ కింద ముడ్డు ముక్కుని కూర్చోవాల్సిందే తప్ప ఆడి ముందు తెరిచే దమ్ము ఎవరికి లేక రాహుల్ గాంధీ కూడా నువ్వు ఆంధ్రాకి వద్దురా బాబు, నేను నాశనం అయిపోతా అక్కడ ఢిల్లీ పంపించింది. అది తెలుసుకోక గందరగోళం చేసి సోనియా గాంధీ ఓడించేస్తుంది, కాంగ్రెస్లో వాళ్ళు చేరాడు వీళ్ళు చేరు, ఏం చేయరు, చేరితే ఏమైంది? చేరితే ఊడిందా జగన్మోహన్ రెడ్డికి అక్కడ? సరే నెక్స్ట్ సీఎం ఎవరు?